హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ అయిన పూజారి నాగేశ్వరరావు గారు. ఈరోజు ముఖ్యంగా ఒక పిల్లని ఇవ్వాలి అంటే అవతల మనిషిలో ఏం చూస్తున్నారు? డబ్బు ఒకటి ఉంటే సరిపోతుందా? ఇంక ఏ అవలక్షణం ఉన్నా పర్లేదా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్న ఎన్నో విషయాలు దీన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఈరోజు తెలుసుకుందాము. అసలు ఒక అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలంటే అతను ఏమేమి చూడాలి అనేది. నమస్కారం సార్. అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా చాలా విషయాలపై అవగాహన ఉన్నవాళ్ళు కూడా తమ పిల్లనిచ్చి ఆమెను చంపుకున్న వాళ్ళు అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే సరైన మనిషికి ఇవ్వకపోవడం. అమ్మాయి అబ్బాయి ఇద్దరిలో తప్పులుండే రోజులు ఇవి అయిపోయినాయి. అప్పటికి ముఖ్యంగా అమ్మాయిలు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉన్న అబ్బాయిలు ఇంకా ఉన్నారు అనడానికి రీసెంట్గా జరిగిన ఒక మర్డర్ కేసే సాక్ష్యం అని చెప్పొచ్చు. అయితే కేవలం అతను బాగా సెటిల్ అయ్యాడు, బాగా సంపాదిస్తున్నాడు అనే ఒక్క కారణం అమ్మాయిని ఇవ్వడానికి సరిపోతుందంటారా? ఎప్పుడైనా సరే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలి అంటే ఫస్ట్ మన వాళ్ళు ప్రధానంగా పెళ్లి చేసేటప్పుడు ప్రధానంగా ఏం చూస్తారంటే ఆస్తులు, అంతస్తులు, హోదా ఇవన్నీ చూస్తుంటారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకు ఒక అబ్బాయికి ఒక పెళ్లి చేయాలంటే ఒక అబ్బాయికి ఉండాల్సిన లక్షణాలు ఏంది అనటం కంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక పెళ్లి చేయాలంటే ఇద్దరికి ఉండాల్సిన లక్షణాలు ఏంది. ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకో అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఏంది, అదే ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి ఉండాల్సిన లక్షణాలు ఏంది ప్రధానమైన విషయం దీంట్లో. ఇప్పుడు మనకు భారతదేశంలో ప్రధానంగా గమనిస్తే ఏమవుతుంది అంటే ఏంటంటే డైవర్స్ రేషియో ఒకటి ఎక్కువ పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది డైవర్స్ రేషియో. రెండోది ఫ్యామిలీలలో క్రైమ్ పెరిగిపోయింది బాగా. ఎంతగా పెరిగిపోయిందంటే నువ్వు రాష్ట్రంలో మీరు పేపర్ కనుక చదవగలిగితే లేదా మీరు సోషల్ మీడియాలో కనుక ఉండగలిగితే రాష్ట్రంలో నాకు తెలిసి ప్రతిరోజు ఒక 2-3 హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ జరుగుతున్నాయి మనకంటే మన లెక్కలోకి వచ్చేటి. ఓకే, ఇంకా లెక్కలోకి రాకుండా లోకల్లో జరిగే హత్యలు ఆత్మహత్యలు ఎన్ని ఉన్నాయి అనేది అది సెకండరీ విషయం. మనకు అంటే సెన్సేషన్ అయ్యి లేకపోతే ప్రపంచానికి తెలిసేటి రోజుకు ఒక 2-3 అవుతున్నాయి కంపల్సరీ. ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో కనుక అయితే మీరు పేపర్ని కనుక రెగ్యులర్గా ఫాలో అయితే మీరు దాన్ని గమనిస్తారు. నేను ఎవరికైనా అంటే ఇప్పుడు డైవర్స్ కేసులు చేస్తున్నాం కాబట్టి నేను ఎవరికైనా కూడా నేను ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక పెళ్లి చేయాలి అంటే ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా ఎవరికైనా పెళ్లి చేయాలంటే ఆపోజిట్ పార్టీకి ఉండాల్సిన గుణాలు చూడమని చెప్తాను నేను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు డబ్బు అది ఎప్పుడైనా సంపాదించవచ్చు. ఓకే, ఆస్తులు అంతస్తులు అనేవి డబ్బుతో పాటు కష్టపడితే వచ్చేస్తాయి. కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే నువ్వు ఒక అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటే ఫస్ట్ అమ్మాయికి ఉన్న గుణగణాలు చూడండి అని చెప్తా. అమ్మాయి బాగా చదువుకుందానో లేకపోతే బాగా సంపాదిస్తుందానో కెరియర్ ఉందానో ఇట్లాంటివి కాదు మనం ప్రధానంగా చూడాల్సిన పెళ్లిలో. అట్లనే ఒక అమ్మాయికి కూడా మనం పెళ్లి చేసినప్పుడు ఏంటంటే అబ్బాయికి ఉండాల్సిన గుణాలు ఏమున్నాయి అనేది చూడాలా, హ్యాబిట్స్ చూడాలా, గుణాలు ఏమున్నాయి, కుటుంబాన్ని ప్రధానంగా ఉండాల్సిన గుణం ఏంది ఎవరికైనా అంటే ఏంటంటే కుటుంబాన్ని కాపాడుకోగలిగే గుణం ఉండాలి. ఎందుకంటే మానవ జీవితానికి అది ఎవరైనా ఈ భూప్రపంచంలో ఏ కంట్రీ అయినా సరే మానవ జీవితానికి పునాదే కుటుంబం. ఓకే, ఆ కుటుంబం అయినప్పుడు పునాదే కుటుంబం అయినప్పుడు ఆ కుటుంబం ఎంత స్ట్రాంగ్ ఉంటే సమాజం అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులు ఎంత మంచిగా ఉంటే ఆ కుటుంబం అంత స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అలా ఉండకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అరే మనిషికి అదే చెప్తున్నా కదా, మనిషికి ఆశ పెరిగిపోయింది. తర్వాత మనం ఏమంటాం దాన్ని సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది బాగా. చాలామంది నేను రోజు గమనిస్తుంటా, కొన్ని 100 మందిని గమనిస్తుంటా కదా, ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు మనది మన అనే పదాలు వాడటం లేరు. ఏదైనా సరే నాది అనే వాడుతున్నారు. నేను ఎందుకంటే నిత్య జీవితంలో కొన్ని 100 మందిని కలుస్తుంటా కదా, ఆ కలిసేటప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క మాటని నిశ్చితంగా గమనిస్తుంటే వాళ్ళు ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్వేస్ మై శాలరీ, మై మనీ, మై ఫోను, ఇట్లా మాట్లాడుతుంటారు. అంతా నాది, నా లైఫ్, నా జీవితం, నా ఫుడ్. అంటే మనిషి అనేది టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంతకుముందు ఏంటంటే మనం టెక్నాలజీ పెరగకముందు మనుషుల మీద ఆధారపడుతుండే, ఒక మనిషి తోడు ఉంటుండే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏమైపోయిందంటే మనిషికి ఇంకో మనిషితోని సంబంధం లేకుండా అయిపోయింది. రీసెంట్గా మీరు ఎవరు నమ్మని ఒక విషయాన్ని నేను గమనించిన ఏంటంటే నా దగ్గరకి ఒక సమస్య వచ్చింది. దట్ పర్సన్ యూజ్ టు టాక్ విత్ ఏఐతో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబోట్ అనుకుందాం, ఒక రోబోట్తోని ఒక ఏఐతోని రోజు మాట్లాడుకుంటాడు, ఇంక వేరే ఆప్షన్ లేక.
అంటే ఆయన హ్యాబిచ్యుటెడ్ అయిపోయిండు. ప్రతిదీ ఏతో కొట్టడం, ఏతో మాట్లాడడం. ఆయన బాధ ఉన్నా ఇప్పుడు నేను బాధపడుతున్నా ఏం చేయాలంటే బాధపడకు, కష్టాలన్నీ కామన్గా ఉంటాయి అని చెప్తుంది. ఏం చెప్పాలి ఇప్పుడు? అంటే ఒక్క మనిషి కూడా తన కోసం లేరు అంటారా? లేదంటే తన ఇంకో మనిషిని సంపాదించుకోలేకపోయాడు అలా? 100% ఒక మనిషిని సంపాదించుకోలేకపోయాడని మాత్రమే చెప్తాను నేను. ఒక మనిషి లేడని చెప్పాలి. 140 నుంచి 150 కోట్ల జనాభాలో మనుషులు లేరు అని మనం చెప్పలేము ఎప్పుడు కూడా. ఓకే, ఒక మనిషిని సంపాదించుకోలేకపోవడం. ఒక మనిషిని సంపాదించుకోవడం అంటే ఏంటి అంటే మనం ఒక వ్యక్తి కోసం నిలబడటం. ఓకే, ఆ వ్యక్తిని మనం మోసం చేయకుండా, ఆ వ్యక్తిని మనం అది చేయకుండా, ఆ వ్యక్తిని ఇబ్బంది కలిగించకుండా, ఆ వ్యక్తి కోసం మనం నిలబడగలిగితేనే మిగతా వాళ్ళు మన కోసం నిలబడతారు. కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అందరు నా కోసం నిలబడాలా, నేను మాత్రం ఎవరి కోసం నిలబడా అంటారు. ఫస్ట్ నువ్వు ఎవరి కోసం నిలబడితే కదా మిగతా వ్యక్తులు నీ కోసం నిలబడేదాన్ని చెప్తాను నేను. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు పెళ్లి సంబంధాలు చూసుకున్నప్పుడు, లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, అది లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే, కంపల్సరీ 2 గుణాలు ఒకటి చూసుకోవాలి. ఒకటి, ఫస్ట్ వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యే గుణం ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఇది నాది నా జీవితం, నా శాలరీ ఇట్లా కాకుండా వాళ్ళకి కాంప్రమైజ్ గుణం ఉండాలి. కుటుంబం కోసం కాంప్రమైజ్ కావాలా. ఎందుకంటే పెళ్ళి చేసుకునేటప్పుడు ఏంటంటే ఇద్దరు ఇండివిజువల్ మైండ్స్ ఉంటాయి. రకరకాల పరిస్థితుల్లో పెరుగుతారు వాళ్ళు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే మనం ఒకటే ఇంట్లో ఒకటే కల్చర్లో పెరిగినా కూడా 5 ఇంట్లో ఉన్నామంటే 5 మైండ్ సెట్లు డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళ అలవాట్లు డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. సో ఒక మన సొంత కుటుంబంలో మనం ఒకే ఇంటి కింద ఒకటే దగ్గర పెరిగిన ఒక 5 డిఫరెంట్ మైండ్సే మనకు ఉన్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చే ఒక వ్యక్తికి ఇంకెంత డిఫరెంట్ మైండ్ ఉంటుంది అనేది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్. అలాంటప్పుడు మన బిహేవియర్ అయి ఉండొచ్చు, మన విధానం అయి ఉండొచ్చు, అంటే వాళ్ళ బిహేవియర్ వాళ్ళ విధానం అయి ఉండొచ్చు. దాన్ని ఎలా సింక్ చేసుకోవాలంటారు? ఇప్పుడున్న పరిస్థితులు అయితే నేను అందరికీ ఏం చెప్తాను అంటే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏంటంటే మన ఇళ్ళలో బామ్మలు తాతయ్యలు వీళ్ళు ఉంటుండే, వాళ్ళు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఖాళీ ఉంటుండే. ఇంట్లో ఉన్న వాళ్ళంతా పనికి మీద పోతే వీళ్ళు ఖాళీ ఉండి వాళ్ళు కౌన్సిలింగ్లు ఇచ్చడం, కుటుంబంలో ఎట్లా ప్రవర్తించాలా, ఏం రూల్స్ ఉంటాయి, ఎట్లుంటాయి, ఎట్లా తగ్గి ఉండాలని సలహాలు ఇస్తానికి ఉంటుండే. వాళ్ళ జీవితంలో ఉన్నంత ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి వీళ్ళకి సలహాలు ఇవ్వడం అనేది చేస్తుండే. సో ఇప్పుడున్న వ్యవస్థలో మన అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే ఫాదరు మదరు పిల్లలు, అంతే, ఇంకెవరు ఉండలేరు. ఈ ఫాదర్ మదరు మనకు ఎప్పుడు సంపాదన మీద బిజీ ఉండటంతో పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు బాగా. ఈ ఒంటరి వాళ్ళు అయిపోవడంతో ఇవన్నీ చికాకులు వచ్చేస్తున్నాయి మనకు. ఒక మనిషి కనుక ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, మానసిక పరంగా కానీ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఎంతమంది వ్యక్తులని సంపాదించుకుంటే అతని జీవితంలో, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఎంతమంది వ్యక్తుల్ని ప్రేమించగలిగి ఎంతమంది వ్యక్తుల్ని సంపాదించుకుంటే వాళ్ళు మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ పరంగా, కెరియర్ పరంగా అన్ని రకాలుగా టాప్ మోస్ట్ ప్లేస్లో ఉంటారు. అందరిని వదిలిపెట్టేసి ఒంటరిగా ఎదుగుదాం అనుకుంటారు చూడు, వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ వాళ్ళు మానసికంగా డౌన్ ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న ఆడియన్స్కి ముఖ్యంగా చాలా యంగర్ జనరేషన్, ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది, పెళ్లి చూపులని, పెళ్లి సంబంధాలని, అండ్ దట్టు ఇప్పుడున్న మెయిన్ ఈ సంస్థ ఏదైతే కుటుంబ వ్యవస్థ అనేది మనం పెట్టుకున్నామో, ఇండియా అనేది దేనికైతే ప్రఖ్యాతిగాంచిందో అది కంప్లీట్గా తుడిచిపెట్టుకోపోకముందే సమాజం కూడా తీసుకోవాల్సిన ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సమాజపరంగా మనం అదే చెప్తున్నాం కదా. సమాజపరంగా అందరికి నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ నాది అనేది ఫస్ట్ వదిలిపెట్టేయాలి. మనం సమాజంలో ఉంటాము, సమాజం అందరిది. ఓకే, కాబట్టి ఇది నాది అనేది వదిలిపెట్టుకోవాలి. నాదంటే ఏముండదు, అందరిది, మనందరిది అది. కాబట్టి మనం అందరినీ కాపాడుకోగలిగితేనే, కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని, సమాజంలో ఉన్న వ్యక్తిని కాపాడగలుగుతూనే సమాజం మంచిగా ఉంటుంది, కుటుంబం మంచిగా ఉంటుంది. అప్పుడే మనం ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతాం. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సో విన్నారు కదండి, అంటే ముఖ్యంగా పెళ్లి విషయానికి వస్తే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడున్న సందర్భాల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా అవసరం. ఎందుకంటే ఒకరి కంపాటబిలిటీ మనం అర్థం చేసుకోవాలి, అండ్ ఒకరి విషయాలు వారికి తెలుసుకున్నా సరే మన మధ్యలో ఏదో ఒక ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది మీకు ఒక ఐడియా ఇస్తుంది, మీ ఫ్యూచర్ని ఇంకొంచెం బెటర్ చేస్తున్నారో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా కౌన్సిలింగ్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క
అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.